తెలంగాణ భవన్లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. స్వయంగా చెప్తున్నారు ఎమ్మెల్యేలు నిధులు అడగొద్దు అని అల్టిమేటం జారీ చేస్తా ఉన్నారు. అంటే ఇలా ఏ పరిస్థితి వచ్చిందంటే కర్ణాటక ప్రజల్లోనే కాదు ప్రజా ప్రతినిధుల్లో కూడా తారా స్థాయికి వచ్చింది అసంతృప్తి. నిన్న నేను కర్ణాటక సరిహద్దు న్యాల్కల్ ప్రాంతంలో పర్యటిస్తే ఒక యువకుడు నాకు ఒక ఉత్తరం ఇచ్చినాడు, మీకు పంపిస్తుందాన్ని. కర్ణాటక ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆ ప్రాంత ప్రజలు వచ్చి మాకు ఏం చెప్తున్నారనే విషయం కూడా ఒక యువకుడు ఉత్తరం రాసి నాకు అందించినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా ఈరోజు స్వయంగా 11 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రికి ఉత్తరం రాశారు. అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వకపోతే మేము ఎట్లా ప్రజల్లోకి వెళ్ళాలి, ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళాలి, అసలు నియోజకవర్గంలో మేము అడుగుపెట్టే పరిస్థితి లేదని అక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ వాళ్ళు అసలు ఎమ్మెల్యేలు బెంగళూరును వదిలిపెట్టి జిల్లాలకు పోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే కాంగ్రెస్ పాలనలో ఇవాళ కర్ణాటక దివాలా తీసింది. వారికి ఆర్థిక రంగంపై పట్టు లేదు, మేనిఫెస్టో అమలుపై చిత్తశుద్ధి లేదు, సంపద సృష్టిపై ప్రణాళిక లేదు. ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా మనం కూడా తేల్చుకోవాలి. మొన్ననే దీపావళి పండుగ జరుపుకున్నాం. వెలుగుల దీపావళి కావాలా, కర్ణాటక లాగా దివాలా కావాలా అనేది కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇవాళ సంక్షేమానికి సమాధి కట్టినారు, అభివృద్ధి అర్ధాంతరంగా ఆపేసినారు, పల్లెల్లో వ్యవసాయానికి అసలు పాతరేసినారు, కరెంటే లేదు, పట్టణాల్లో పరిశ్రమల్లో కరెంటు కోతలు విధిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ను నమ్మిన పాపానికి ఇలా మళ్ళీ ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు తయారైపోయినాయి బెంగళూరులో కానీ కర్ణాటక రాష్ట్రంలో కానీ. ఇలా ఒక కర్ణాటకలో ఈ 6 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 357 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారో ఈ వివరాలు. ఇంకా 6 నెలలు కూడా నిండనే లేదు. 6 నెలలు నిండే లోపే 357 మంది రైతులు ఇలా కర్ణాటక రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు. తీవ్రమైన కరువు, కరెంటు కోతలు, ట్రాన్స్ఫార్మర్ గాలిపోతే 15 రోజుల దాకా ట్రాన్స్ఫార్మర్ ఇచ్చే దిక్కే లేదు. ఆ ట్రాన్స్ఫార్మర్ వచ్చేలోపు పూర్తిగా పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఉంది. మళ్ళీ మనకి ఇట్లాంటి పరిస్థితి రావాలన్నా దయచేసి ఇలా తెలంగాణ రైతాంగం కూడా ఆలోచించాలి. ఇలా కేసీఆర్ నాయకత్వంలో రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణ తయారు చేసుకున్నాం. ఇలా రైతుల యొక్క గౌరవాన్ని పెంచాడు మన కేసీఆర్ గారు. రైతును నిజంగా రాజు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ నేను రైతును అని ఆత్మగౌరవంగా రైతులు చెప్పుకునే స్థితికి వ్యవసాయాన్ని తెచ్చారు. నాడు రైతు అంటే ఒక నామోషి ఉండే, కానీ 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో నేను రైతును అని సగర్వంగా చెప్పుకునేంత గొప్పగా ఈరోజు ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని కేసీఆర్ గారు బలోపేతం చేసినారు. కానీ పక్క రాష్ట్రంలో ఉన్న రైతు బంధు బంద్ అయింది. గతంలో 4,000 రూపాయలు గత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకలో. ఇవాళ రైతు బంధు బంద్ అయింది. కరెంటు 7 గంటలు పోయి 4 గంటలకు 5 గంటలకు వచ్చింది. కరువు వచ్చింది. ఇవాళ రైతు ఆత్మహత్యలు కర్ణాటకలో మొదలైనవి. మళ్ళీ మన తెలంగాణలో రైతు ఆత్మహత్యలు రావాలన్నా ఇవాళ అంతకుముందు కేసీఆర్ గారు రాకముందు తెలంగాణలో కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశంలోనే అతి ఎక్కువ రైతు ఆత్మహత్యలు తెలంగాణలో ఉండేవి. కానీ 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఇలా రైతు ఆత్మహత్యలు లేకుండా ఈ తెలంగాణను అభివృద్ధిలో ముందుకు తీసుకుపోయింది. రైతుకే తిరుగు డబ్బులు అందించే రైతు బంధు సృష్టికర్త ఇవాళ కేసీఆర్. ఇవాళ కర్ణాటకలో ఏమైంది, రైతు బంధు బంద్ అయింది, కరెంటు బంద్ అయింది, రైతు ఆత్మహత్యలు చాలా అయినాయి. మళ్ళీ మన తెలంగాణ కావాలన్నా ఇవాళ రైతు లోకం కూడా ఆలోచించాలి. ఈ కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటుందంటే ఒక్కసారి 1 ఛాన్స్ ప్లీజ్, 1 ఛాన్స్ ప్లీజ్ అని అడుగుతారు. ఒక్కసారి ఓటేయమంటారు, గెలిచిన తర్వాత ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ అంటారు. గెలిచేదాకా 1 ఛాన్స్, గెలిచినాక ఎక్స్క్యూజ్ ప్లీజ్. ఇది కాంగ్రెస్ పార్టీ ధోరణి. అంటే కాంగ్రెస్ సర్కారు వైఫల్యానికి ఇలా ప్రధాన బాధితులు ఎవరంటే రైతులు, ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, వీళ్ళే ఇవాళ ప్రధాన బాధితులు. ఎందుకంటే ఇవాళ రైతులకు నీళ్లు లేవు, కరెంటు లేవు. ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల స్కాలర్షిప్ల్లో కోతలు పెట్టినారు. పేద వర్గాలు ఇవాళ పరేషాన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఇవాళ కర్ణాటకలో పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం మీద ఇప్పటికే యుద్ధం ఛాలెంజ్. రైతులు సబ్స్టేషన్లు ముట్టడి చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, మహిళలు నిలదీస్తున్నారు. ఇవాళ ప్రతిపక్షాలు అక్కడ పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ప్రశాంతంగా ఉన్న ఈ తెలంగాణలో అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే మనం ఈ 1 ఛాన్స్ గాళ్లను బుద్ధి చెప్పాలి, తిరిగి మన కేసీఆర్కే పట్టం కట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. ముఖ్యంగా ఇలా అన్ని వ్యవస్థలు కుప్పగూలినాయి కర్ణాటకలో.
ఎందుకు నేను కర్ణాటక పేరు ప్రస్తావిస్తున్నా? ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పిండ్రు, కర్ణాటక మోడల్ తెలంగాణలో తెస్తాము అన్నారు. కర్ణాటకలో 5 గ్యారెంటీలు అమలు చేసినాం, రేపు తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని తెలంగాణ ప్రజల్ని మోసపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే రాహుల్ గాంధీ గారు అక్కడ గల్లీ గల్లీ తిరిగి ఓట్లు వేసుకున్నాడు, గెలిచిన తర్వాత మళ్ళీ తెప్ప తగిలేసిండు, మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో బయలుదేరిండు. ఇవాళ కూడా ఏదో నిరుద్యోగ క్యాలెండర్ ఇస్తాను బయలుదేరిండు. అంటే ఇది తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ఒక కుట్ర. ఎందుకంటే నిజంగా మీరు చేసేదే నిజమైతే